అందరికీ షలోమ్. ప్రార్థన. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించిందని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. సమాధానముగా ఉండుటకు ఎలోహిం మిమ్మును పిలిచి ఉన్నాడని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని వాగ్దానం చేసిన అదోనాయి మీకు స్తోత్రం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడని వాగ్దానం చేసిన యెషూవా మెస్సీయా మీకు స్తోత్రం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాగ్దానం చేసిన యెషూవా మెస్సీయా మీకు స్తోత్రం. సర్వోన్నతుడగు తండ్రి మీకు స్తోత్రం. సర్వాధికారి మీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనాసీనుడా మీకు స్తోత్రం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనస్సులను మాకు అనుగ్రహించి నీ వాక్యమును ధ్యానించుటకు, ఆ వాక్యమును మా హృదయాన్ని ముద్రించుకున్నటకు మాకు సహాయం చేసినందులకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మా మనవులను మా రక్షకుడు మోర్చికర నజరేయుడని యెషూవా మెస్సీయా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. आमेन. चरण में तूने जन्म लिया यीशुआ, चरण में तूने जन्म लिया यीशुआ, सूली पे किया बलिदान, सूली पे किया बलिदान. चरण में तूने जन्म लिया यीशुआ, चरण में तूने जन्म लिया यीशुआ, सूली पे किया बलिदान, सूली पे किया बलिदान. मुक्ति दिलाए यीशुआ नाम, शांति दिलाए यीशुआ नाम, मुक्ति दिलाए यीशुआ नाम, शांति दिलाए यीशुआ नाम. यीशुआ दया का बहता सागर, यीशुआ दया का बहता सागर, यीशु है दाता माँ, यीशु है दाता माँ. यीशुआ दया का बहता सागर, यीशुआ दया का बहता सागर, यीशु है दाता माँ, यीशु है माता माँ. मुक्ति दिलाए यीशुआ नाम, शांति दिलाए यीशुआ नाम, मुक्ति दिलाए यीशुआ नाम, शांति दिलाए यीशुआ नाम. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయమును 7వ అధ్యాయం 12వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. విధులను విని నడుచుకొనిన మన ఎడల నిబంధనను నెరవేర్చి కృప చూపించువారు ఉన్నాయని ఎలోహిం వారు తెలియచేస్తూ ఉన్నారు. మనం మొదటగా వినే మనస్సు కలిగి ఉండాలి, వినేవారముగా ఉండాలి ఆయన వాక్యాన్ని. ఆ తర్వాత విని వాటి ప్రకారంగా నడుచుకున్న వారమైతే ఎలోహిం వారు నిబంధనను మనతో స్థిరపరిచి ఆ స్థిరపరిచిన నిబంధనను నెరవేర్చి మన ఎడల కృప చూపేవారై ఉన్నారని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. ఆ తర్వాత నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు కలిగినంతటిని దీవించును అని అంటున్నాడు. మనం విని ఆ ప్రకారంగా విన్న ప్రకారంగా నడుచుకున్న ఎడల మనల్ని ఆయన హషేం వారు ప్రేమించి ఆ తర్వాత ఆశీర్వదించి ఆ తర్వాత అభివృద్ధి చేసి మనకు కలిగినదంతయు పశువులను మరి స్థలములను
ధనమును, ఏదైతే మనం పిల్లలను, ప్రతి ఒక్కటిని ఆయన దీవించేవాడే ఉన్నాడు. ఆ తర్వాత గొడ్డుతనం మనలో ఉండదు. మన పిల్లల్లో, మరి మగవారిలోనైనా ఆడవారిలోనైనా గొడ్డుతనం ఉండదని, సర్వరోగములను మన యొద్ద నుంచి తొలగించునని, ఆ తొలగించిన వాటిని మనల్ని ద్వేషించే వారికి అవి సంప్రాప్తి అవుతాయని, వారి మీదకి వాటిని పంపించునని మరి హషేం వారి దినమున తెలియజేస్తూ ఉన్నారు. మనం ద్వేషించే వారికి కాదు, మనల్ని ఎవరైతే ద్వేషిస్తూ ఉన్నారో అది హషేం వారికి తెలుసు కాబట్టి వారి మీదకి మరి ఆ శాపములు, ఆ రోగములు వెళతాయని హషేం వారు సెలవిస్తూ ఉన్నాడు. ఎలోహిం నీకు అప్పగించిన వారిని బొత్తిగా నాశనము చేయాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. వారిని క్షమింపకూడదు, ఒకవేళ క్షమిస్తే అది నీకు ఉరియగును అంటున్నాడు. విగ్రహారాధికులతో, మరి వ్యభిచారులతో, మరి పురుష సంయోగులతో, ఇలాంటి వారితో సాంగత్యం చేయకూడదు. వారికి ఎలోహిం వారికి విరోధముగా నడిచిన వారితో నీవు పాలు పంపులు పొందేవారిగా ఉండకూడదు. ఒకవేళ నేను అలాంటి వారితో పాలు పంపులు పొందితే, స్నేహభావం కలిగి ఉంటే మనకి అది ఉరి అవుతుంది అని మరి తెలియచేస్తూ ఉన్నాడు. మనకంటే బలవంతులు, మనకంటే జనాభా ఎక్కువగా ఉన్నారని మనం భయపడక, అట్టి సమయంలో ఎలోహిం వారు మన పితరుల ఎడల జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలను, సూచక కార్యాలను జ్ఞాపకం తెచ్చుకొని మనము బలము తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలని మరి హషేం వారు, ఎలోహిం వారు సెలవిస్తూ ఉన్నారు. ఎలోహిం మీ మధ్యన ఉన్నాడు, అందుకనే మన మధ్యన ఉన్నాడు, ఆ సంగతి మనము మర్చిపోవద్దు. క్రమక్రమముగా నీ మధ్య నుండి వారిని తొలగించును. ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారు, ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో, ఎవరైతే నీకు మరి హాని తలపెట్టాలని చూస్తున్నారో వారిని క్రమక్రమముగా తొలగిస్తాడని హషేం వారు సెలవిస్తున్నాడు. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములుగా ఉండవచ్చును. మృగము వంటి వారై నీకు కఠిన శ్రమ మరి తెచ్చేవారిగా ఉంటారేమో, అనేక బాధలు, శ్రమలను తెచ్చేవారిగా ఉంటున్నారేమో. అట్టి వారిని వెంటనే మరి తొలగించడం నీకు క్షేమకరం కాదు, నాకు క్షేమకరం కాదని హషేం వారు తెలియచేస్తూ ఉన్నాడు. వారిని బహుగా తల్లడింప చేస్తూ ఉన్నాడు. ఎలోహిం వారు, అదోనై వారు నీ ఎడల నా ఎడల చూపినటువంటి కృపను మరి ఆ విధంగా కృప చూపుతూ మనల్ని ద్వేషించే వారి ఎడల, మనల్ని హింసించే వారిని ఆయన తల్లడింప చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏ మనుషుడు నీ ఎదుట నిలువచాలడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి వెండి బంగారంలో అపేక్షింపకూడదు. విగ్రహ సంబంధమైన, దేవతా సంబంధమైనటువంటి వారికి కలిగినటువంటి దానిని నేను అపేక్షింపకూడదు అని సెలవిస్తూ ఉన్నాడు. వారు ఈ విధంగా క్షేమకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, మరి డంబముగా ఉంటున్నారు, అనేక నగలు వేసుకుంటున్నారు, వారు కారులో తిరుగుతున్నారు. ఇలాంటి వాటిని మనము అపేక్షించకూడదు, కోరుకొనకూడదు. మనం కేవలము ఎలోహిం వారి అందు భయభక్తులు కలిగి ఆయన మార్గమును నిలిస్తే ఆయన మనకు తోడే ఉంటానంటున్నాడు, మనల్ని నడిపిస్తానంటున్నాడు. మనకు రోగము ఏది కూడా మన దరి చేరని అని అంటున్నాడు. అనేకమైన వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తూ అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు అపేక్షించి వాటి వలన చిక్కుబడుదువేమో, వారికి కలిగినటువంటి బంగారములను ఆశించి అపేక్షించి మనము వారికి దాసులముగా, లేకుంటే వారికి చెప్పిన మాట మనం వింటామేమో, వారికి చెప్పిందల్లా చేస్తామేమో అనే వాటికి దూరంగా ఉండాలి అని అంటున్నాడు. ఒకవేళ అలా చెప్పింది చేస్తూ శాపగ్రస్తుడవునట్లు వాటిని తీసుకురాకూడదు, వాటిని తెచ్చుకోకూడదు, వాటిని ఆశించకూడదు, వాటిని అపేక్షించకూడదు. వాటిని ఏం చేయాలి? మనం అసహించుకోవాలి.
వాటిని మనం ఏం చేయాలంటే వారి విగ్రహములను పగలగొట్టమంటున్నాడు. ఏమండి? పగలగొట్టే పని మనం పెట్టుకోకుండా మనం ఈ దినమున ఏం చేయాలంటే వాటిని అపేక్షించక, వాటిని ఆశించక, వారికి కలిగినది యావత్తును మనము అసహించుకోవాలి అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మొదటగా ఆయన విధులను కట్టడలను వినే మనసు మనకు కలిగినట్లయితే, ఆ వినిన ప్రకారం మనము నడుచుకున్నట్లయితే మనకు ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదం, ఆయన నుంచి అభివృద్ధి, మనకు కలిగినదంతయు ఆయన ఏం చేస్తానంటున్నాడు? దీవిస్తానంటున్నాడు. మరి ఆ దీవెన పొందుకోవాలంటే మనము ఆయన మాటలకు మనము చెవియొగ్గాలి. అలాంటి చెవియొగ్గి తగు రీతిగా మనల్ని, మన ప్రవర్తనను ఆయనకు ఆమోదయోగ్యంగా మలుచుకుందుముగాక. ఆమేన్.